మరి కౌన్సిలర్ అందరూ सर ఒక్క సెకండ్ ఎస్ఐ సార్ కిలా రాండి ముందుకు రాండి అనుగుణంగా స్పందించినటువంటి ప్రజలు కానీ మిగతా వార్డు సభ్యులు కానీ అందరూ కూడా ఏదైతే సహకరించినారో ఇలా ఇది నిజంగా అభినందనీయం. గత 4 సంవత్సరాల నుంచి అవార్డు వస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల సందర్భంలో అదొక టూరిజం ప్రాంతంగా ఎల్లమ్మ చెరువుకు సంబంధించుకోవచ్చు, లేదా ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి, మన జంక్షన్స్ డెవలప్మెంట్ కానీ రోడ్డు నిర్మాణంతో పాటుగా ఇతరత్ర భవిష్యత్తులో కంప్లీట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అంటే డ్రైనేజ్ ఇష్యూస్ లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చిన తర్వాత ఇంకా మరింతగా పట్టణంలో ప్రగతి, దానికి అనుగుణంగా వివిధ అంశాల మీద ఇటువంటి అవార్డులు ఒకటి కాదు, ఇంకా ఒకే రంగానికి ఏదో శానిటరీ వేస్ట్ మేనేజ్మెంట్ అని ఒకసారి ఇంతకుముందు ఇంకోటి స్వచ్ఛ భారత్ అని లేదా ఇంకొకటి అట్లా రకరకాల అవార్డులు కాకుండా అన్ని రంగాల్లో అన్ని రకాల పోటీలో హుస్నాబాద్ అనేటువంటిది తప్పకుండా అవార్డు సాధించే విధంగా మనం హుస్నాబాద్ అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. మరొకసారి కూడా కోరుతాను, ఎన్నికలకు సంబంధించిన తర్వాత తప్పకుండా హుస్నాబాద్ ఇంతకుముందు చెప్పినట్టుగా 3-4 జిల్లాలకు మధ్య కేంద్రం, వాళ్ళందరికీ వచ్చి అది టూరిజం ప్లేస్ పర్పస్ కావచ్చు, లేదా మన పట్టణానికి ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్కి సంబంధించుకోవచ్చు, లేకపోతే ఇక్కడ పడేటువంటి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేసెస్ దృష్ట్యా పొట్లపల్లి టెంపుల్ కావచ్చు, లేదా మహాసముద్రం గడ్డి కావచ్చు, ఈ విధంగా గౌరవల్లి రిజర్వాయర్ అయిన తర్వాత నీళ్ళ కలకలతోటి ఆ యొక్క ప్రాంత జలకలతోటి మరి టూరిజం సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలుగా మనం ఈ ప్రాంతాన్ని సందర్శకులు వచ్చే విధంగా, సందర్శకులు వచ్చినప్పుడు ఇంకా హుస్నాబాద్ మరింత బాగా తీర్చిదిద్దే విధంగా ఇప్పుడున్నటువంటి బస్టాండ్ కూడా కొంత ఇంకా మార్పు ఇవాళ పోయి చూసినప్పటికీ కొంత మార్పు కావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా హుస్నాబాద్ పట్టణానికి సంబంధించి వచ్చేటువంటి వాళ్ళు కూడా సౌకర్యాలు మెరుగు పొందే విధంగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాను. ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా పాలక వర్గాన్ని అభినందిస్తా ఉన్నాను. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, కమిషనరు, వార్డు మెంబర్లు, కార్యాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు ఒక టీం వర్క్ ఉండకపోతే ఇది అసాధ్యం. ఎప్పుడు కానీ ఒకరము అనేది కాకుండా అందరము కలిసి జరుగుతూ ఉన్నాం కాబట్టి ఇది మనం సాధించగలిగినాము అనేటువంటి మనం అందరం కూడా సమపాలలో దీని విజయాన్ని మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది, మీరు అందరూ కూడా. కాబట్టి అందరికీ నేను మరొకసారి ఇది రావడానికి కారకులైనటువంటి ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కు నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా వారిని ప్రత్యేకించి అభినందించాలి. ఎందుకంటే ఒక ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, దానికి సంబంధించిన రిపోర్టింగ్ 3 ప్రధాన అంశాలు. ఒకటి ప్లాన్ చేయడం, అమలు చేయడం, అమలు చేసిన దాన్ని నివేదిక రూపంలో మార్చడం. రెండింటికి పరిమితే మూడోది లేకపోతే కూడా మనం పనిచేసేది నివేదిక లేకపోతే మనకు అవార్డు రాదు. అసలు ప్లానింగ్ లేకపోతే పని చేయలేము. ఈ 3 ఒకదానికి ఒక చైన్ లింక్ లో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో హుస్నాబాద్ పేరును, గౌరవాన్ని, నేను ముందు కూడా ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పిన, హుస్నాబాద్ సంబంధించి గౌరవాన్ని ఎట్లన్నా బయట రెస్పెక్ట్ పెరిగేదని చేయాలనుకున్నాం. దానికి సంబంధించి మున్సిపాలిటీ ఇవ్వాలా. ఐఎమ్ వెరీ హ్యాపీ. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకా మళ్ళీ ఇంకా మరింత పేరు వచ్చే విధంగా
నేను నా యొక్క భాగస్వామ్యాన్ని ఇస్తాను. ఇప్పుడు కూడా హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి సంబంధించి మరొకసారి కట్టుబడి ఉన్నాను అనేటువంటి మాట ఈ సందర్భంగా ఇప్పుడు ఎప్పుడో కట్టిన గాంధీ చౌక్ డెవలప్ జరుగుతుంది, అంబేద్కర్ చౌక్ డెవలప్ జరుగుతుంది, అనబేరి అక్కడ కొండలక్ష్మి అక్కడ నాగారం చౌక్ ఇట్లా అన్ని రకాలుగా మనం ఎక్కడ కూడా వివక్ష లేకుండా అందరికి ఆమోదయోగ్యంగా సంబంధం తీసుకొని చేస్తాను. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కూడా పొలిటిక్స్ సంబంధం లేకుండా పట్టణంలో అన్ని అంశాలు కూడా కాబట్టి ఆ విధంగా ముందుకు పోయేటువంటి విధంగా ఇంకా మరింత హుస్నాబాద్ ప్రజలకు అందరూ కలిసి కృషి చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.